దగ్గుపాటి ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా మున్సిపల్ శాఖని తిరిగి మా ముఖ్యమంత్రి వర్యులు గాడిలో పెట్టడం జరిగింది అధ్యక్ష. అధికారంలోకి రాగానే ఫస్ట్ తుగ్లక్ చెత్త పన్నును రద్దు చేసినారు అధ్యక్ష. గతంలో చెత్త పన్ను వేశారు. గత పాలకుడు తుగ్లక్ పరిపాలన సాగించిన దాని నుంచి ఫస్ట్ చెత్త పన్నును రద్దు చేశారు అధ్యక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పురపాలక పట్టణాభివృద్ధి కోసం దాదాపు 11,490 కోట్లు మనం కేటాయించాం అధ్యక్ష మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అలాగే రాజధాని నగరంలో అమరావతికి దాదాపు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్లు రూపాయలు నిధులు పొందడం జరిగింది అధ్యక్ష మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మున్సిపాలిటీలకి 5 కోట్లు విలువైన అభివృద్ధి పనులు కానీ చేయడం జరిగింది అధ్యక్ష ప్రతి మున్సిపాలిటీకి. అలాగే పట్టణాల్లో పెండింగ్ తాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు అధ్యక్ష మనం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మున్సిపాలిటీల బిల్లుల చెల్లింపులకు కేంద్రీక విధానం నుంచి వేరు చేసిన బిల్లులు అధికారాన్ని 1వ తేదీ నుంచి మన మున్సిపాలిటీకే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గతంలో ఇవి డైరెక్ట్గా గవర్నమెంట్కి వచ్చి గవర్నమెంట్ నుంచి మళ్ళీ తిరిగి మున్సిపాలిటీలకు వచ్చి అక్కడి నుంచి పే చేసుకునే పరిస్థితిగా ఉండేది అధ్యక్ష. అలాగే మనం పట్టణ ప్రాంతాల్లో దాదాపు 200 క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇవే కాకుండా మరో 200 క్యాంటీన్లు పునరుద్ధరణ వైపు తీసుకొని రావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకి 13,862 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఇవే కాకుండా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కల్పించడం, అమరావతిని ముంబై, హైదరాబాద్ వంటి ధీటైన నగరాలకు సరితూగేలాగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది అధ్యక్ష. అలాగే అమరావతి తనకు తానే ఆర్థిక వనరులు సంపాదించుకునే ప్రాజెక్ట్ అని నిరూపించడం కానీ అయింది అధ్యక్ష. అలాగే 2019లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణాభివృద్ధి కనుమరుగైపోయింది అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3,000 కోట్లు పురపాలక నిధులు దారి మళ్లించినారు అధ్యక్ష. అలాగే పట్టణ ప్రజలపై పన్నుల భారం మోపారు అధ్యక్ష. చెత్త పన్ను అని, ఆస్తి పన్ను అని, మురుగు పన్ను అని, ఆఖరికి మంచినీటిపై కానీ పన్నేసి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపినారు అధ్యక్ష. అలాగే పట్టణ ప్రాంతాల్లో తాగునీటి వనరుల అభివృద్ధి, మురుగునీటి వ్యవస్థ పటిష్టం, ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించే ఏర్పాటు చేసేందుకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుండి దాదాపు 5,300 కోట్లు నిధులు అప్పులు తెచ్చుకున్నారు అధ్యక్ష. దానిలో 5 ఏళ్లలో కేవలం 429 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అలాగే అమృతవన్ ప్రాజెక్ట్ కోసం 3,362 కోట్లు విడుదల చేస్తే కేవలం 2,213 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అధ్యక్ష. అలాగే అమృత 2 కింద 8,000 కోట్లు మంజూరైతే కేవలం 3,600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అధ్యక్ష. ఇవన్నీ కాకుండా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేకమైన ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా మా అనంతపురం గత 15 నెలల కింద కార్పొరేషన్గా చేయడం ఏర్పడింది అధ్యక్ష. ముఖ్యంగా నెలలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నెలకు ఒక 10-15 సార్లు డివిజన్లో పర్యటించినప్పుడు ముఖ్యంగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా గత 5 ఏళ్ళలో చేర్చబడింది అధ్యక్ష. ఎక్కడికి పోయినా మాకు డ్రైన్స్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. దీనిలో భాగంగా నేను మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి డిపిఆర్ ప్రపోజల్స్ ఇవన్నీ మా మంత్రివర్యులుగా అలాగే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ బడ్జెట్లోనే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని చేర్చి అనంతపురానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వాలని చెప్పేసి కోరడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే డంపింగ్ యార్డ్ ఉంది అధ్యక్ష. అక్కడ 3.2 lakhs టన్స్ లాస్ట్ గవర్నమెంట్లో క్లియర్ చేశామని చెప్పేసి బిల్లులు పెట్టుకొని దాదాపు 23 కోట్ల నిధులు అక్కడ గత ఎమ్మెల్యే ఒక డమ్మీ మేయర్ని పెట్టుకొని డ్రా చేయడం జరిగింది అధ్యక్ష. దీని మీద కానీ సమగ్రమైన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.